హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏంటి బ్రదర్ చీకట్లో ఏదో చేస్తున్నామంటే మన ఫ్రెండ్ది 2025 మోడల్ బజాజ్ గోగో. నిజానికి ఈ వీడియోని నేను ఎప్పుడో చేయాల్సింది, కానీ ఎందుకో కరెక్ట్గా సరైన సమయం దొరకలేదు. అందువల్ల అయితే వీడియో చేయలేకపోయాను. నిజానికి పగటిపూట చేద్దాం అనుకున్నాను అబ్బా, ఎందుకో అస్సలు టైమే కుదరడం లేదు. ప్రస్తుతానికైతే మన బండి ఇలా ఉంది. ఎవడన్నా గుద్దుకొని పోతాడా, ఎవడన్నా గుద్దుకొని పోతాడు ఏంటని తెలియదు. బండి అయితే ఇలా ఉంది. బండి పైన ఎలాంటి గీతలు లేవు ఇక్కడ వరకు. ఫ్రంట్ అయితే బా ఎవడో గుద్దుకుపోయాడు. నాకైతే బజాజ్ ప్రతి వీల్కు ఇలా వీల్ క్యాప్స్ ఇచ్చారు కదా, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది బా. అంటే లుక్ అన్నది మళ్ళీ సరిగ్గా ఫిట్ చేయలేదనా? లాక్ ఎరగొట్టేస్తారా? ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఓకే అన్నా, విరిగినట్టే ఉందనా? అదే ఇంచేసారు లాగడము. టైర్ మార్చమంటే లాక్ వేయించాను. బాగా చేస్తారు షోరూంలో. టైర్ మార్చేటప్పుడు లాక్ తీశారంట, మొత్తం విరిగిపోయిందంట. ఏం చేద్దాం? ఎలా ఉంది? నేను చెప్పాను కదా చాలాసార్లు, నిజంగా బండి తోలుతా అంటే ఎలా ఉంటుందంటే కారు తోలినట్టు ఉంటుంది. నిజంగానే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, మరొక మాట లేదు. ఆ రేంజ్లో ఉంటుంది. దీనికి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇది ఛార్జింగ్ పోర్ట్. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పి. నిజంగా ఈ బండి తోలినప్పుడు గాల్లో తేలిపోయాను. దీని గురించి మన ఆటోకు ఈ ఛానల్లోనే రివ్యూ ఉంది, కానీ క్యాజువల్గా ఉంది. ఏంటి ఈరోజు నా అనుభవం అని చెప్పి. ఇలా ఉంటుంది ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడ మనం ఛార్జింగ్ పెడతాం. బాగా సేఫ్టీగా చాలా పర్ఫెక్ట్గా లాక్ ఇచ్చాడు. ఇదేంటిది తిరుగుతూనే ఉంది. అన్నా, లాక్ ఏంటి తిరుగుతూనే ఉంది? లాక్ తిరుగుతూనే ఉంది. లేదన్నా, లాక్ తిరుగుతూనే ఉంది, రావడం లేదు చూడు. లైస్గా బయట ఊరికే తనాలంటే ఇక్కడ వరకే పెట్టాలి. పైన లేకుండా సరే, నాకు విషయం అర్థమైందంటే ఈ లాక్ ఉంది చూసినావా, దీనికి లోపల యూ షేప్లో ఒక పిన్ లాంటివి వస్తుంది. అది జారిపోయింది. దాన్ని సెట్ చేస్తే మనకు లాక్ కరెక్ట్గా పడుతుంది. ఓకే, వీళ్ళు మనకు బజాజ్ వాళ్ళు మ్యాట్లు ఏమి ఇవ్వలేదు కదా. 4,20,000 రూపాయి కూడా తగ్గిల. ఇంకా ఈ కర్టన్స్ అంతా కూడా మనమే కదా. ఓవరాల్గా బండి లుక్ అయితే ఇలా ఉంది. అబ్బా, వెనకాల స్పేస్ కావాల్సినంత ఉంటుంది. మీడియం బండికి ఉండేటువంటి స్పేసు కావాల్సినంత ఉంటుందబ్బా. ఈ స్పేస్ మాత్రం ఎక్సలెంట్. మనం కూర్చుంటే ఖచ్చితంగా ఫీల్ అవుతాం. బెటర్గా మనం కూర్చున్నాము అని చెప్పి ఖచ్చితంగా ఫీల్ అవుతాం.
కార్లకి ఇస్తారు కదా హ్యాండిల్స్, కూర్చుని వాళ్ళు పట్టుకోవడానికి హ్యాండిల్స్. ఈ సైడ్ కూడా ఒకటి ఉంది అన్న, రెండు పక్కల ఉంది అన్న. మన 2025 మోడలే కదా, 4 లక్షలు స్టార్టింగ్ బండి ఇది బా బ్రదర్స్. గోగో వీగోలు ఏమైనా మార్చారా లేదని చెప్పి దానికోసం మళ్ళీ వీడియో చేద్దాం అన్న. ఎంత అయింది ఈ చెక్క ఇక్కడ? 1000 రూపాయలా? ఈ మ్యాట్ అంతా కూడా మనం కొనుక్కునిందే. మ్యాట్ అయితే డ్రైవర్ సీట్ ప్యాసింజర్ సీట్ కింద ఏం లేదు కదా, అయినా హీట్ ఉండదు కదా. హీట్ ఉండదు కాబట్టి మనం మ్యాట్ వేయాల్సిన అవసరం లేదైతే. గోగో బ్రదర్స్ అంటే ఎలక్ట్రిక్ మొదట్లో వచ్చినప్పుడు అన్న తీసుకున్నారు. మనకు ముందర డిస్ప్లే ఇలా ఉంటుంది, ఏం సమాచారం ఏం లేవు కదా, టోటల్ మొత్తం బ్లాంక్గా ఉంది. ఛార్జింగ్ పాయింట్, వీళ్ళు కంపెనీ వాళ్ళు ఛార్జింగ్ పాయింట్లు ఇస్తారు కానీ ఏదో సందర్భంలో మనకి ఇవి హ్యాండ్ ఇస్తాయి. ఆల్రెడీ హ్యాండ్ ఇచ్చిందా? పక్కన ఇంకొక ఛార్జింగ్ పాయింట్ బిగించారన్న, మరొక ఛార్జింగ్ పాయింట్, కీస్ సేమ్ టు సేమ్ మనం అతుల్లో చూసాం కదా. కీస్ చూడగానే ముచ్చట పడిపోయాను నేనైతే, కానీ అంత ముచ్చటగా ఏం లేవు. రెగ్యులర్ బజాజ్ కీస్ ఎలా ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. గేర్లు ఏం లేవు. ఇది పార్కింగు, ఎందుకు తిరగడం లేదు పార్కింగు, నేను సరిగా చెప్పలేదు అయితే. పార్కింగు, ఆఫ్, డాష్ బోర్డు సేమ్ టు సేమ్. నేను ఎప్పుడు చెప్పే మాట, డాష్ బోర్డులో ఏది ఇంపార్టెంట్గా పెట్టకండి, ఎందుకంటే దొంగతనాలు చేస్తూ అంటారు చాలా దారుణంగా, కాబట్టి జాగ్రత్త. వాటి తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఏమున్నాయి ఈ లైటు, వీళ్ళు దీన్ని మాత్రం మార్చరు. క్యాబిన్ లైట్లో కూడా వీళ్ళైతే బల్బ్ ఇచ్చున్నారు, కానీ చుట్టూ ఉండేటువంటి హెడ్ లైట్ కానీ సిగ్నల్ లైట్లు కానీ అవంతా ఎల్ఈడి ఉంది, కానీ ఇదొక్కటే బల్బ్ ఉంది. సేమ్ టు సేమ్ ఒక డమ్మీ స్విచ్, తర్వాత 4 పక్కల మలిగేదే హజార్డ్ స్విచ్, ఇంకా మిగిలిన సమాచారం మొత్తం కలిపి హ్యాండిల్ పైన ఉందన్నమాట. హ్యాండిల్ పైన ఉండేటువంటి స్విచ్లు, వైఫర్ ఆన్ ఆఫ్ రైట్ సైడ్లో ఉంది. దీంతో పాటు ఇది హెడ్ లైట్, దీంతో పాటు ఇది స్టార్టింగ్, ఇది హార్న్. మనం బండి స్టార్ట్ చేసుకోవడానికి బటన్ అయితే ఇక్కడ ఉంది. ఆ తర్వాత లెఫ్ట్కి వస్తే హై బీము లో బీమ్కి సంబంధించింది. ఇది హై బీము లో బీము. ఈ స్విచ్ల గురించి ఇది సరే మనం ముందు మాట్లాడతాం దీని గురించి. సిగ్నల్ స్విచ్ యాజ్ ఇట్ ఈజ్ బైక్కి ఇస్తారు కదా ఆ విధంగా ఉంది. మనం లెఫ్ట్కి తిప్పితే లెఫ్ట్ సిగ్నల్ మళ్ళతా ఉంటుంది, రైట్కి తిప్పితే రైట్ సిగ్నల్ మళ్ళతా ఉంటుంది. మనకు వద్దు అనుకుంటే దీన్ని గట్టిగా నొక్కినామంటే ఆఫ్ అయిపోతుంది. ఇది హార్న్ అయితే బాగుంది నిజంగానే. బజాజ్ లేటెస్ట్గా వచ్చేటువంటి అన్ని మోడల్లో మనకు మధ్యలో ఉండేటువంటి ఇది ఇలా ఉంటుంది. దీనివల్ల మనం ఇక్కడ ఫోన్ అన్నది ఇట్లా స్టాండర్డ్గా పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఏ మాత్రం ఫోన్ ఎగిరి కింద పడదు. ఇదైతే నిజంగా వాళ్ళు ఎలా డిజైన్ చేశారు కానీ చాలా రేర్ కేసుల్లో మాత్రమే ఫోన్ ఎగిరి కింద పడుతుంది. మిగిలిన విషయాలు అయితే సూపరు. తర్వాత హ్యాండ్ బ్రేకు హ్యాండ్ బ్రేకే కదా, హ్యాండ్ బ్రేకు. ఇంకా మిగిలినటువంటి మనకు బ్రేక్ ఆయిల్, బ్రేకు, ఇంకేమున్నాయి ఇక్కడైతే ఇంకేం లేవు.
ఇది బండి స్టార్ట్ చేయడానికి బీగాలు ఆన్ చేసిన తర్వాత బీగాలు ఆన్ చేస్తే డిస్ప్లే వస్తుంది. అప్పటి వరకు డిస్ప్లే అయితే ఏం రాదు. అలా డి అంటే డ్రైవ్ మోడు, ఎం అంటే మీడియం మోడు. ఈ మీడియం మోడ్లో మనకు స్పీడ్ ఎంత పోతుందన్నా? 55 పోతుంది మీడియం మోడ్లో. ఎన్ అంటే ఇది న్యూట్రల్ అనా, ఇది న్యూట్రల్, ఇది రివర్స్. కానీ మనకు ఏది ఎలా పనిచేయాలన్నా సరే కంపల్సరీగా మనం బ్రేక్ పైన కాలు పెట్టాలి. బ్రేక్ పైన కాలు పెట్టినప్పుడు మాత్రమే మనకి ఈ మోడ్స్ అనేది పనిచేస్తాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని రోజులు అయిందా మన బండి కూడా? 15 నెలలు. 15 నెలల తర్వాత ఇక్కడ మీరు ఒకసారి డిస్ప్లే గమనించవచ్చు. బ్యాటరీ ఫుల్గా ఉంది. ఇప్పుడే ఇంటికాల నుంచి వచ్చింది. మీరు రేంజ్ చూస్తే రేంజ్ 217 కిలోమీటర్లు ఉంది అన్న. 217 వస్తుందా ఇప్పటి నుంచి? ఎంత వస్తుంది? ఎంత రావచ్చు? పేరుకు మనకు 217 చూపించినా సరే మనకైతే ఒక 170 వరకు వస్తుంది. మనం న్యూట్రల్లో ఉన్నాము అనడానికి ఎన్న మలుగుతుంది. ఆడి తర్వాత ఇది నాకు తెలిసి ఇది బ్యాటరీకి సంబంధించింది కదా. బ్యాటరీ మనకు వర్క్ అవుతుందా లేదా? హ్యాండ్ బ్రేకా మనకు రెడ్గా ఉంది కదా. ఈ రెడ్గా ఉండేది వచ్చిందనా హ్యాండ్ బ్రేక్ సంబంధించింది. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ డౌన్ చేశాను, మనకైతే లైట్ పోయింది. మనం బండికి ఛార్జింగ్ పెట్టాలంటే కంపల్సరీగా హ్యాండ్ బ్రేక్ వేస్తే ఛార్జింగ్ తీసుకుంటుంది, లేకుంటే లేదు. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. సేమ్ టు సేమ్ అద్దాలు నేను చెప్పాను కదా పూర్తిగా బయటకు ఉంటాయి. పొరపాటున ఎవడన్నా గుద్దుకొని పోవడానికి బాగా కంఫర్ట్గా ఉంటుంది. చిన్న బండ్లకు ఉండే అంత విధంగా అయితే ఇలా ఉండదు. మన వినాయక స్వామి అన్నిటికీ అన్ని విఘ్నాలు పోవాలంటే ఆయన ఫస్ట్ ఉండాలి ముందర. అన్ని ఆటోల్లో అలాగే ఉంటాయి. సరే, ఇప్పుడు నేను ఎల్ఈడి అని చెప్పాను కదా, ఒకసారి మనం చూద్దాము. లైటు బల్బు కాదు ఎల్ఈడి, సిగ్నల్స్ బల్బు కాదు ఎల్ఈడి. టోటల్గా సాటిస్ఫాక్షన్ అయితే ఫుల్గా ఉంటుందబ్బా, ఫుల్ సాటిస్ఫాక్షన్. కానీ ఈ ఫుల్ సాటిస్ఫాక్షన్లో ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏమరా అంటే, మీరు ఇక్కడ గమనించవచ్చు అద్దం అన్నది పగిలిపోయింది. ఒకసారి మనం బీగాలు ఆఫ్ చేద్దాం. బీగాలు ఆఫ్ చేస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది. మనకి ఇక్కడ లైట్ అద్దం అన్నది పగిలిపోయింది. మీరు నా చేయి చూస్తున్నారు కదా, ఇలా వచ్చాను, ఇలా లోపలికి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇక్కడ అద్దం పగిలిపోయింది ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల. ఇప్పుడు ఈ లైట్కు అద్దం అన్నది సింగిల్గా దొరకడం లేదంట. ఒకవేళ మీకేమన్నా అందుబాటులో దొరుకుతుందో లేదో నాకు తెలియదు. బట్ తిరుపతిలో అయితే సింగిల్గా అద్దం అయితే దొరకడం లేదు. దీనికి సంబంధించి బజాజ్ షోరూంలో ఏం చెప్పారు, మీకు సింగిల్గా అద్దం దొరకదు బాబు, మీరు మార్చుకోవాలంటే ఈ లైట్ సెట్ పూర్తిగా మార్చుకోవాలి, దానికి 5,000 అవుతుందని చెప్పారంట. కానీ 5,000 పెట్టేందుకు అంత డబ్బులు లేకపోవడం వల్ల ప్రస్తుతానికైతే లైట్కి అయితే ఏం మార్చలేదు. నేను చెప్పాను కదా, ఎలక్ట్రిక్లో ఏదైనా చిన్న సమస్య వచ్చినా మనకు అయ్యే ఖర్చు వేలల్లో ఉంటుంది అని. ఇప్పుడు 5,000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితిలో లేదు. ఏం చేద్దాం. తర్వాత బ్యాటరీ ఎలా ఉంది అన్న, దీనికి ఏమైనా లాక్ ఉందా? మనకి ఇక్కడ డ్రైవర్ సీట్ కింద బ్యాటరీ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ వాళ్ళకు నట్లు ఇచ్చారు. దీన్ని ఓపెన్ చేసి చూడాలి. ఓపెన్ చేసి చూసేంత ఓపిక అయితే నాకు లేదు ప్రస్తుతానికి, అందుకని నేను ఓపెన్ చేయడం లేదు. మరొకసారి మనం దీన్ని రివ్యూ చేస్తాం కదా, ఆ రోజుకి ఖచ్చితంగా నేనైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. బ్యాటరీ అయితే పెద్దదిగానే ఉంది. బ్యాటరీ పెద్దదిగానే ఉంది ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఇది బ్రదర్స్ ఓవరాల్గా బజాజ్ గోగో 2025 మోడల్ గురించి. మన ఫ్రెండ్స్ కూడా కొంతమంది అడిగారు, గోగో తర్వాత వీగో వచ్చింది, ఆ వీగో చేయండి అని. నేను అది వేరే ఏదో అనుకున్నా, కానీ మొన్న ఒక బండి చూశాను నేను రోడ్డు పైన, దానివల్ల నాకు అనిపించింది ఓకే మనకు గోగో తర్వాత వీగో వచ్చి ఉన్నదే అని చెప్పి.
ఇది బ్రదర్స్ సంగతి. ఓవరాల్గా ఇలా ఉంది బజాజ్ వాళ్ళు మనకి ఏది ఇప్పుడు నేను మహేంద్ర యూడోలో చెప్పాను కదా, వాళ్ళు అది ఇస్తారు ఇది ఇస్తారు మనం అంతా తీసుకోవచ్చు అని చెప్పా. అట్లాంటి మహేంద్ర యూడో వాళ్ళు ఇచ్చేటువంటి అట్లాంటి బెనిఫిట్స్ అయితే బజాజ్ గోగోలో అయితే ఈ కంపెనీ అయితే మనకేం ప్రొవైడ్ చేయడం లేదు. బట్ మనం బండి తోలేటప్పుడు ఆ ఫీల్ మాత్రం అదిరిపోతుంది, అంటే మామూలుగా కాదు అదిరిపోతుంది. అది సంగతి. ఎనీవే ఇప్పటివరకు ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నా ముఖం చూపించలేదు కదా, నా ముఖం ఏడ్చినట్టుంది, అందుకనే నా ముఖం ఏం చూపించడం లేదు. నాకు తెలిసి ఈ వీడియో మీరు ఈరోజే చూసే అవకాశం ఉంది. సరే బ్రదర్స్, ఉంటాను, బాయ్.